రాబోతున్నారు కంపారిజన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ ఫ్యామిలీస్ అని చెప్పడానికి వస్తున్నారు టీమ్ వెంకీ. లెట్స్ వెల్కమ్. Hi all. Good evening everyone. First of all, I want to introduce myself and my family. Actually, I'm an English teacher. Oh, teacher. I like English teachers. First of all, my family first now. I'm Jaya and this is my pop, my daughter Janaki. And this is my husband Nayaka. I know. Hi, Janaki. Jaya Janaki Nayaka. Jaya Janaki Nayaka. Datta. First of all, this is to inform you that today is my pop's birthday. Pops. So I wanted to celebrate this here only. So you all join your hands and celebrate this party very high. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న Party very high. పదండి కేక్ కట్ చేద్దాం. ఏయ్ ఇంగ్లీష్ లెట్స్ కేక్ కట్ దండి. చిన్న కథ కదిరిద్యా. మన కాలనీలో ఉన్న అందరిని పిలుతామే. వై అండి ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ మనకెందుకు? ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ సే మన కాలనీలో అందరు పిలిచి ఆచి చికెన్ మసాలాతో చికెన్ కర్రీ వండి పెడితే దాని నుంచి వచ్చే టేస్ట్ కి కట్నాలు గిఫ్ట్లు బోలెడు వస్తాయే. కట్నాలా బర్త్డే కట్నాలు ఇస్తారు ఈ మధ్య. అవునండి మీరు చెప్పినట్టే ఆచి చికెన్ మసాలాతో వండితే వాళ్ళు మనకి ఎక్కువ గిఫ్ట్లు ఇస్తారు. అందుకే నేను ఆల్రెడీ ఆచి చికెన్ మసాలాతో ఆల్రెడీ చికెన్ చేసి పెట్టాను. మీరే టేస్ట్ చేసి ఎట్లా ఉందో చెప్తే వాళ్ళకి పెడతాను. ఏది చెప్పు. వావ్, ఆచి చికెన్ మసాలాతో చేసిన చికెన్ కర్రీ అదిరిపోయిందే. పదండి మరి వెంటనే మన ఆల్ని అపార్ట్మెంట్ రెంటర్స్ ప్లీజ్ కమ్ అవుట్. మన్నా పేదవడు అడిగేదవడు చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. హ్యాపీ బర్త్డే రా. థాంక్యూ అంకల్. హ్యాపీ బర్త్డే చింతల్లి. థాంక్యూ. హ్యాపీ బర్త్డే రా బాబా. థాంక్యూ అంకల్. గిఫ్ట్ ఎక్కడ? నీ చీర చాలా బాగుంది. మా పాప్ బర్త్డే కదా, మా ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చారు. నిజంగా ఈ కలర్ చాలా బాగుంది. చెప్పే కదా మా ఆయన గిఫ్ట్ ఇచ్చారు మా పాప్ బర్త్డే కోసం. వచ్చిందండి వయ్యారి. అయినా మీ పాప బర్త్డే అయితే నువ్వింత గ్రాండ్ గా రెడీ అయ్యావంటే? ఎక్కడుంది పాపల బర్త్డే ఉంటే తల్లులు రెడీ కావద్దని. అయినా నేను రెడీ అవ్వకపోయినా ఒకేలా ఉంటాను అనుకోండి. ఓకే, మీరు తెచ్చిన గిఫ్ట్స్ అవన్నీ ఇచ్చేసి మనం కేక్ కట్ చేద్దాం. అంటే మా ఆయన లేట్ గా వచ్చాడు, అందుకే గిఫ్ట్ తేలేకపోయాను. మేము కూడా మర్చిపోయామే. వీళ్ళిద్దరు కాదే, నువ్వు గోల్డ్ చైన్ తెచ్చావు. ప్లీజ్ కమ్ అవుట్. మర్చిపోయానే, అపార్ట్మెంట్ లో సందడిగా ఉంటే పాప బర్త్డే జరుగుతుందని హడావిడిలో వచ్చానే. కేక్ తినాలని ఊపుకుండా వచ్చారనమాట. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నెక్స్ట్ బర్త్డేకి ఇస్తానమ్మా. ఓకే ఇంకెందుకు ఆలస్యం, కేక్ రెడీగా ఉంది, అందరం కట్ చేద్దాం. పట్టండి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే బంగారు. తిన్ నీకు ఇంకా తినండి. థ్యాంక్ యూ. తీసుకెళ్ళండి. తీసుకెళ్తాం. మన పాప బర్త్డే ఇంత గ్రాండ్ గా జరిగిందే, అసలు ఎక్స్పెక్ట్ చేయలే అసలు. ఎస్ అండి, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హై. ఇంట్లో ఒక మాడిపోయిన బ్రెడ్ ఉంది, దాని మీద ఒక క్యాండిల్ వేసి కట్ చేపిద్దాం రా అంటే అపార్ట్మెంట్ లో పెద్ద రిచ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలిస్తే ఎక్కువ గిఫ్ట్స్ కట్నాలు వస్తాయని అన్నావు. ఇప్పుడు ఏమైంది? అంటే అది నేను కష్టపడి ఇంగ్లీష్ టీచర్ గా చేస్తూ నెలకి 15,000 చేస్తే అందులో 10,000 నా మెయింటెనెన్స్ కి అయిపోగా 5,000 దాచుకుంటే ఆ 5,000 దీని బర్త్డేకి ఖర్చు చేసావు. అమ్మా నాన్నని కొట్టకే. ఒసే పంది పిల్ల, అంతా నీ వల్లనే. అమ్మా నాకు నీ పోలికలు అన్నావు కదే. నేను అదే అంటున్నా, నేను పందిని నువ్వు పంది పిల్లవు. అటెళ్ళు. వచ్చిన వాళ్ళు వచ్చారు, కేక్ తిన్నారు, అయిపోయింది. అది సరిపోనట్టు నా చీర మీద కన్నేశారు.
అయ్యో 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 దిష్టి, దిష్టి. ఏమైంది? దిష్టి తగిలింది. వాళ్ళు ముగ్గురు ఆ నంగనాచులు పెట్టిన దిష్టికి కళ్ళు తిరుగుతున్నాయండి. ఒక దిష్టి బొమ్మకు దిష్టి తగ్గడం అంటే ఇదే మొదటిసారి అనుకుంటా. ఏదో లోఫర్ గాళ్ళ ఉన్నావే. 5,000 ఇవ్వండి. ఏంటి? మా నాన్న ఇచ్చిన 20 లక్షలు బ్యాంక్ లో ఉన్నాయి కదా. ఫిక్స్డ్ డిపాజిట్ చేశానే. మా నాన్న ఇచ్చిన గోల్డ్ లాకర్ లో పెట్టారా? లాకర్ లో పెట్టాను, తాళం కూడా బీరోలో పెట్టాను కదా. మరి ఏం నొప్పిరా నీకు? ఎందుకే? ఒక మంచి చీర కొనలేకపోయావు. నీకు చీర కొనలేదా సార్? బీరో నిన్నున్నాయి సార్ దీని చీరలన్నీ. సార్ ఆ గొట్టంగాడు ఆ చుంచుమూతికి అంత మంచి చీర కొన్నప్పుడు నాకు ఒక చీర కొనలేడా? దాని మొహం బాగుండదు సార్. దానికి ఏ చీర కట్టే చీర అందంగా కనబడుతుంది. నువ్వు చాలా బాగుంటావే, నీకు అందుకే నీకు చీర కనబడదు, నువ్వే కనబడతావు. నీకు ఇలా కాదురా, ఒక్క నిమిషం. సార్ హ్యాపీగా ఫీల్ అయింది సార్. నీకు ఇలా కాదురా, ఇలా కాదురా. 50,000 పెట్టి కూడా చీర కొనిచ్చారు కదా. 50,000 చీర కొన్నా అందరి కళ్ళు దాని చీర మీద ఉన్నాయి. నువ్వు బానే ఉన్నావుగా? ఏదో కొద్ది గొప్ప. మరి నీకెందుకురా మంచి బట్టలు? నాకైతే ఒక చీర కొన్నా. ఏమే ఆకలేస్తుంది, అన్నం పెట్టు. అన్నం పెట్టాలా? పెట్టవే, తొందర తినేసి పడుకుంటే పొద్దున్న 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి, మీటింగ్ ఉంది. నీకు సంబంధించిన పనులన్నీ బానే గుర్తు పెట్టుకుంటావురా. కట్టుకున్న పిల్లానికి ఒక్క చీర కొని పెట్టాలని మాత్రం గుర్తులేదురా నీకు? అట్టట్టున్న దానికే అంత మంచి చీర కొట్టి ఇంత అందంగా ఉంటాను. నాకు నువ్వు ఎన్ని చీరలు కొనాలిరా? కొంటనే. చెయ్యా నీ చెయ్యి పోను కొట్ట. ఏమే అంటే వేడి కూడా అన్నం వేసుకోరా. అన్నమేదే ఎందుకు కొడతావే అసలు? చీర ఉతకాలనా? నిన్ను ఉతుకుతాను రాని అబ్బా. ఎందుకు కొడతావు చెప్పే ఫస్ట్. చీర ఎందుకు కొడతావు చెప్పు ఫస్ట్ నాకు. చీర కొనియరా? ఏమైంది? నా మొగుడు నాకు ఒక్క చీర కూడా కొని పెట్టలేకపోతున్నాడే. అసలు నీకేం తక్కువ చేసిండే? లాస్ట్ టైం నీ బర్త్డే అప్పుడు నెక్లెస్ కొనిచ్చిన, రవ్వల నెక్లెస్. పోయినసారి నా బర్త్డే అప్పుడు వడ్డాలం కొనిచ్చిన. వడ్డానమ్మా. మన పెళ్లి రోజు బంగారు గాజులు కొనిచ్చిన. నీకేం తక్కువ చేసిండే? ఇంత మంది అన్న పరువు తీసినపో. అందరికి మళ్ళీ ఉన్నాయి ఇప్పుడు. ఇవన్నీ కొంటేనే ప్రేమగా చూసుకుంటే ప్రేమ కాదా? ఏమైందిరా? ప్రేమగా చూసుకుంటే సరిపోతుంది కదనే. బంగారు గాజులు కొనిస్తేనే ప్రేమ ఉన్నట్టా? కాదు బంగారు గాజులు కొనిస్తేనే ప్రేమ ఉన్నట్టు. అవునే, ఏమే ప్రేమగా చూసుకుంటే సరిపోతుంది కదా. వడ్డానం కొంటేనే ప్రేమ? లేదు, వడ్డానం కొంటేనే ప్రేమ. సరిపోయారు ఇద్దరు. అవునే, ప్రేమగా చూసుకుంటే సరిపోతుంది కదే. రవ్వల నెక్లెస్ కొనిస్తేనే ప్రేమ? కాదు రవ్వల నెక్లెస్ కొనిస్తేనే ప్రేమ ఉన్నట్టు. ఎక్కడికి వెళ్తున్నావే? మా ఆయన నాకు రవ్వల నెక్లెస్, వడ్డానం, బంగారు గాజులు కొంటానంటే అదేంటే నీకు 7 వారాల నగలు కొంటానన్నాడే. పదండి మనం కొనుక్కుందాం. ఏంటి ఏమైంది? నీ మొగుడేడు రాడా? ఏంటి ఎందుకు అడుస్తున్నారే? వడ్డానం కావాలి. ఎవరికి? నాకు. సరే కొనిస్తాను, పో లోపల నడు. రవ్వల నెక్లెస్ కావాలి. ఎవరికి? నాకు. బంగారు గాజులు కావాలి. బంగారు గాజులు ఎందుకే? ఆ గనిగాడు దాని పెళ్ళానికి 7 వారాల నగలు కొనిస్తుండు. సరే కొనిచ్చా. ఎవడో కొనిస్తే మనకేంద్ర ఇది? అవును మామ, ఇదంతా గనిగడ వల్ల మామ. ఏదో రోజు దొరుకుతారా. ఏమే బంగారం, సరే నువ్వు వెళ్ళరా. సరే మామ. ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరే అండి, బాయ్. బాయ్ బంగారం. బాయ్ అండి. మా ఆయన కూడా ఇప్పుడు పిలిస్తే ఆయన ఒకటి కిస్ పెట్టేస్తాడు. ఓకే. ఏమైంది? ఆఫీస్కి వెళ్ళొస్తా, బాయ్. ఓకేనా? హే నాయక. ఏరా ఆ పక్కింటి
చాలా సార్లు అనిపించిందే, కాకపోతే ఆమె ఒప్పుకుంటుంది ఒప్పుకోదని పక్కింటి వెళ్ళం కావాలరా? ఏ అందరూ రండి వే. నా బ్రతుకులో ఒక ముద్దు ముచ్చట ప్రేమలు లేవే. అవన్నీ ఎందుకే, అంతకు మించి ఇచ్చాను గానే. మొన్న ఎకరం భూమి కొని ఇచ్చాను గానీ అడగ ముందుకు. ఎకరం భూమా? నీ బర్త్డేకు ఒక ఫ్లాట్ గిఫ్ట్ ఇచ్చాను గానే. ఫ్లాటా? పాపకు సెలవులు ఉన్నాయి, సమ్మర్ లో ఎటైనా వెళ్దామంటే స్విట్జర్లాండ్ టికెట్ బుక్ చేశాను కానీ. స్విట్జర్లాండా? ఇంత చేసిన ప్రేమ లేదంట. చెయ్ ఏమి ఇవన్నీ చేస్తేనే ప్రేమ ఉన్నట్ట? చిలిపిగా ముద్దు పెడితేనే కదా ప్రేమ ఉన్నట్టు. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అవునే, ఇవన్నీ చేస్తేనే ప్రేమ ఉన్నట్ట? స్విట్జర్లాండ్ పట్టుకెళ్తే ప్రేమ లేనట్టేనా? ఎక్కడికి వెళ్తున్నారే? మా ఆయన స్విట్జర్లాండ్ లో నాకు ఫ్లాట్ కొన్నాడే, సో ఒక ట్రిప్ వెళ్తున్నాం పదండి. ఇక్కడ సరిపోదు, స్విట్జర్లాండ్ లో ఇదేంట్రా అయితే? ఎవరైనా పోయారా? ఏవండి ఫ్లాట్ కావాలి. ఎవరికి? గడిగడికి ఏమైనా కొనిచ్చాడా? కొనిస్తా నడు. నువ్వేది కడతావే? నీ ముఖానికి నన్ను ఎప్పుడైనా స్విట్జర్లాండ్ పట్టుకెళ్ళావా? ఈ ముఖాన్ని సిద్ధరాలు పట్టుకుపోతారా ఎవరన్నా? పట్టుకుపోతు లోపల. ఏంద్రా మనకి ప్రాబ్లమ్స్? ఇదంతా మొత్తం గనిగాడి చేయబట్టే. ఏదో రోజు దొరుకుతాలే. సరేలు ఏమే, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం, నేను ఎదురొస్తాను. మా ఆవిడ ఎదురొస్తే నాకు అంత మంచి జరుగుతుంది సార్. ఓకే దా, బాయ్. బాయ్ అండి. బాయ్ బంగారం. ఏమే, నేను అలా బయటికి వెళ్ళి వస్తా. ఏమండి, నేను ఎదురొస్తానండి. వద్దే, మొన్న పొద్దున్నే లేచిన వెంటనే నీ మొహం చూసాను అంతే. అలా వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి ఒళ్ళంతా దెబ్బలు తగిలింది. ఇప్పుడు నువ్వు ఏకంగా ఎదురొస్తానంటే పైకి పార్సల్ అయిపోతున్నా. చూడే, కట్టుకున్న పిల్లాన్ని ఎదురొస్తానంటే వద్దంటున్నాడే. నా మీద ప్రేమ లేదే. ప్రేమ లేకుండానే నువ్వు అడిగితే కారు కొనిసి ఇచ్చానా? ప్రేమ లేకుండానే నువ్వు అడిగితే బ్రాండెడ్ ఫోన్ కొనిసి ఇచ్చానా? బ్రాండెడ్ ఫోనా? ప్రేమ లేకుండానే నువ్వు అడిగితే స్మార్ట్ వాచ్ కొనిసి ఇస్తానా? స్మార్ట్ వాచా? ఇవన్నీ చేసినా ఇంకా ప్రేమ కావాలా? నీ కక్కుతున్న నా కమండలో ఏమి చెప్పండి, ఇవన్నీ కొంటేనే ప్రేమ ఉన్నట్ట? ప్రేమగా చూసుకోవడం కూడా ప్రేమ కదే. నాకు ఆ ప్రేమ కావాలి. ఏమే ప్రేమగా చూసుకుంటే సరిపోదా? కార్ కొనిస్తేనే ప్రేమ ఉన్నట్ట? కార్ కొనిస్తేనే ప్రేమ ఉన్నట్టు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ప్రేమగా చూసుకుంటే సరిపోదా? బ్రాండెడ్ ఫోనే కొనాలా? బ్రాండెడ్ ఫోనే కొనాలి. అందరూ ఒకలా తయారయ్యారు. అవునే, ప్రేమగా చూసుకుంటే సరిపోదా? బ్రాండెడ్ వాచే కావాలా? నాకైతే వాచే కావాలి. ఆగండి, నీకు కార్ కొనిపించడానికి వెళ్తున్నారు కదా? బ్రాండెడ్ ఫోనే కదా? అవును, నీకెలా తెలుసు? గనిగాడు ఏదో కొనిచ్చింది అంతేనా? చలో కొని తప్పు. నాడు సార్, నా కొడుకు ఈ రోజు నా చేతులు చచ్చాడు సార్. రే వాడు ఎక్కడ ఎదుగుదా పదండ్రా. నువ్వు వెళ్ళి ఆడని తీసుకురా. రా గనిగా, మన కొడక దొరికావరా సార్. ఈడు ఎందుకు ఈడి పెళ్ళాన్ని అంతగా గిఫ్ట్ ఇస్తున్నాడు? ఈడి పెళ్ళాన్ని ఎంతగా ప్రేమగా చూసుకుంటూ నాకు ఇప్పుడు అర్థమైంది. రే నీకోసం మేము ఒక గిఫ్ట్ తెచ్చాంరా. ఏ రా మూతి మీద మేసం లేని జాతవా
అన్ని కొనిసిస్తే ప్రేమ అనుకున్నా ఏవే నా కవితి ఇప్పటికైనా అర్థమైందే ఆడోళ్ళు, మీ మొగడు మీకోసం అనవసరమైన ప్రేమ చూపిస్తే అలా యువతితో సెకండ్ సెటప్ పెట్టుకున్నట్టే. ఒట్టేయ్, ఇక నుంచి మీరెవరు కూడాను ఇది కావాలి అది కావాలని పక్కోళ్ళతో చూసి పోల్చుకోవద్దని ఒట్టేయండి. వెరీ గుడ్, పదండి. ఏవండి బిందు మాదిరి గారి డ్రెస్ చాలా బాగుంది, నాకు అలాంటిది కావాలి. ఏవండి నాకు బిందు మాధవి లాంటి హైట్ కావాలండి. ఏవండి నాకు బిందు మాధవి గారి జ్యువెలరీ కావాలండి. ఏమండి నాకు బిందు మాధవ్ గారి అందం కావాలండి. ఏం కావాలమ్మా? అందం